క్రాసింగ్ ప్రొహిబిటెడ్. ఈ రోడ్ క్రాస్ కావాలన్నా ఇప్పుడు కిందకి వెళ్ళాలి, అది పరిస్థితి. ఇట్లా इंडिया गेट रोड. नहीं यार, नहीं अच्छा फोटोज निकाल. नहीं यार, मैं तो खुद यूट्यूब कर रहा हूँ. आपका फोन में सेंड कर देगा सर. नहीं चाहिए, ज़्यादा चार्जेस नहीं चाहिए. इंडिया गेट, అది ఇండియా గేట్. ఇప్పుడు ఆ కింద నుంచి అండర్ గ్రౌండ్ టనల్ నుంచి అటు సైడ్ పోవాలి. పోదాం. ఇదంతా పార్క్, అంత ఎంటీ స్పేస్. ఇంతమంది వస్తారు ఒకరోజు ఒక గేట్ని చూడడానికి. అది ఇండియా గేట్. పోదాం, దగ్గరకు వచ్చి చూద్దాం ఎట్లుందో. ఇంతమంది ఉన్నారు. అయ్యమ్మ, ఇది ఇండి దొబ్బుతున్నారు. ఫోటోలు అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళని గెలికిరనుకో అయిపోతుంది మీ పని. చెకింగ్ పాయింట్ ఉంది. సో చెకింగ్ పాయింట్ నుంచి లోపలికి పోదాము. క్లోజ్ ఉంది. ఏంటి ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చాం కదా, ఇంకో దీంట్లో నుంచి లోపడుకోవాలి. ఇది చెకింగ్ పాయింట్. యही అందరు जाने का చెకింగ్ పాయింట్ ఇది. సో అటు కూడా రావచ్చు కదా. ఇది మా చెకింగ్ పాయింట్ అనేది బట్టి బొక్క మనదే తెలియదు కదా, అట్లా ఉంటుంది. అంత వెళ్ళిపోదాం స్పీడ్గా. ఢిల్లీలో చాలా ఉన్నాయండి. అందులో చూడాల్సింది ఇండియా గేట్ ఒకటి. చాలామంది ఫారినర్స్ వస్తుంటారు. దీనిపైనుంచి రోడ్ ఉంది. సో అందుకే అక్కడ రోడ్ క్రాసింగ్ ప్రొహిబిటెడ్. సో దీని కింద నుంచి అవ్వాలి. ఇది అక్కడ ఇండియా గేట్కి తీసుకెళ్తుంది. సో టాపిక్ అన్నమా ఇండియా గేట్లో ఢిల్లీలో చాలా ఉన్నాయి. అందులో ఇండియా గేట్ ఒకటి ఉంటుంది. హుయాన్షు టామ్స్ అని ఒకటి ఉంటుంది. రెడ్ ఫోర్ట్, నేషనల్ సైన్స్ మ్యూజియం పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. కిడ్స్ ఫోటోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇట్లాంటివి ఉన్నాయి. ఒక 7-8 ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఆగ్రా కూడా చూడొచ్చు, పక్కనే కాబట్టి. ఆగ్రా దిగి ఆగ్రా చూసుకొని ట్రైన్ ఎక్కితే ఢిల్లీ వస్తాము. ఢిల్లీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో చూపిస్తాం, ఇంకా ఇండియా గేట్ చూపిస్తాం. చేసినాం ఇండియా గేట్ దగ్గరికి. సో మనం చూద్దాం ఎట్లుందో ఇండియా గేట్. లాంగ్ నుంచి ఎట్లా కనిపిస్తుంది, దగ్గర నుంచి ఎట్లా కనిపిస్తుంది, క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అని చూద్దాం. బట్ రష్ చాలా ఉంటుంది అనుకుంటా. బట్ చాలా పెద్ద స్పేస్ అండి. చాలా పెద్ద స్పేస్. ఎంత పార్క్, చాలా పెద్ద పార్క్. జనాలు చూడు, అమ్ము లోపలకి ఏం పని లేనట్టుంది. పొద్దున్న లేసి ఇండియా గేట్ కానీ ఉంటుంటారు. ఇగో ఇది ఇండియా గేట్ ఇట్లా కనబడుతుంది. ఆ ఫొటోస్ వీడియోస్ అని చెప్పి రచ్చ ఉంటుంది. దాని కింద నుంచి పోనిస్తలేరు. సో పోదాం దగ్గర దాకా పోయి చూద్దాం. వెనకాల అదే బొమ్మ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ సంథింగ్ ఏదో ఉంది. ఇంత పార్క్, చాలా పెద్ద పార్క్. 6-7 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇలా. అయితే నైట్ టైం పోతుంటుంది అనుకుంటా, తెలియదు. మేబీ అది కూడా. ఇంకో వెనకాలలో ఉన్నారు. స్పీడ్గా ఆడదాకా వెళ్ళిపోదాం. సో ఎంత స్పీడ్ నడిచినా 2 నిమిషాలు పడుతుంది. ఫ్లవర్స్ మంచి ఇట్లా పూల చెట్లు పెట్టారు గార్డెన్లో. చిల్లు రిలాక్స్ ఉండొచ్చు, పడుకోవచ్చు మంచిగా చెట్ల కింద. చెట్లను చూసినా మంచిగా చూడాలనిపిస్తుంది. బట్ మనకంత సమయం లేదుగా. దిస్ ఈజ్ ఇండియా గేట్. అదే రాశురు ఇండియా to the dead of Indian armies who fell and are honored. చదవండి అర్థమవుతాయి. సో ఏం రాశారంటే, ఇండియా కోసం చనిపోయిన వాళ్ళ ఆర్మీస్కి, లైక్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొంతమంది చనిపోతారు కదండి ఫైట్లో. సో వాళ్ళకు గుర్తుగా, అంటే వాళ్ళకి రెస్పెక్ట్, హానర్గా ఇది కట్టినారంట అండి. సో వాళ్ళ గుర్తు, లైక్ మెమొరీ లాగా ఇండియా గేట్ని కట్టినారు. ఇది ఇండియా గేట్ సైడ్ వ్యూ. ఫౌంటైన్స్ పో. ఇక్కడ ఒక ఫౌంటైన్, ఆపోజిట్ సైడ్ ఒక ఫౌంటైన్, బ్యాక్ సైడ్ ఒక ఫౌంటైన్, ఫ్రంట్ సైడ్ ఒక ఫౌంటైన్. ఇండియా గేట్ సైడ్ కదా ఉంది. నైట్ బాగుంటుండొచ్చు. నైట్ మార్నింగ్ వాకింగ్స్కి చాలా పడతారు. ఇటు సైడ్ ఏమో ఉంది పార్క్. అంతా పార్కు మయం.
అంతా పార్కుమయం. జై ఇండియన్ ఆర్మీ. అక్కడ ఉన్నారు చూడండి, గొప్ప కింద పోజ్ ఇద్దరు. 2 ఆర్మీ మెన్ వర్ దేర్. కనిపించా వేసేస్తారు అడుగుతాం మనల్ని. మోముగా కొడుకులకు ఫోటోలు దిగుడు తప్ప పని లేదు. నేను చేస్తుంటే నేను అదే పని చేస్తున్నాను అనుకో, తర్వాత విషయం అదే. మనం తిట్టుకోవద్దు బ్రో, వేటలో తిట్టాలి. కానీ ఇంకో ఉంటే అయిపోయేది, మంచిగా ఫోటోలను దిగటం. ఒక్కనే ఉన్నా. ఎవరిలో సుభాష్ చంద్రబోస మనకు తెలియదే. పోదాం, వీడి దాకా వచ్చి మాడదాకోలేమా. ఇదిగో సుభాష్ చంద్రబోస్ అనుకుంటా. తెలియదు కదా, మనం వీక్ కదా. ఒక ప్రతిలాగా అంత ఫోటోలు తీపించుకున్నాం. అట్లా ఉంటుంది మనతోటి. ఎవరు లేకపోతే ఫోటోలు దిగాలంటే దిగాలంతే. హార్మన్ కంపెనీ వదిలేసినా కానీ హార్మన్ టీషర్ట్ ఇంకా వదులుతారు. ఇప్పుడు అదే వేసుకొని తిరుగుతున్నప్పుడు అట్లా ఉంటుంది అడిక్షన్ అంటే. సరే, కొత్త కంపెనీ టీషర్ట్స్ వచ్చేదాకా పాత కంపెనీ టీషర్ట్స్ వేసుకునే తిరుగుదాం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ యాన్షు టామ్ చూద్దాం. అంతా ఇండియా గేట్ సైడ్ పార్క్. ఇండియా గేట్ ఆపోజిట్ కూడా చాలా పెద్ద పార్క్ ఉంది. 3 పార్క్స్ ఉన్నాయి. దగ్గర 1,00,000-2 లక్షల మందికి అకామిడేట్ చేస్తుండొచ్చు. 1,00,000 మందికి అకామిడేట్ చేస్తుంది ఓవరాల్ అటు ఇటు మినిమం. చాలామంది వస్తున్నారండి, కొడుకులు వస్తూనే ఉన్నారు, వేరేటోళ్ళు వస్తున్నారు. ఇది లాంగ్ వ్యూ. ఇట్లా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఇండియా గేట్. కాకపోతే బ్లేజర్ వేసుకొని మరి ఫోటో దిగుతాండుగా. అచ్చా బ్లేజర్ దాల్కే भी खींचे फोटो. ఇది ఇండియా గేట్ దూరం నుంచి చూస్తే. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. మా ఫోటోగ్రఫీ స్టైల్ ఎక్కువైపోయినా. అక్క లెఫ్ట్ సైడ్ చూడు అటు ఉంటుంది అక్కతోటి. ఏమన్నా ఉన్నారు అప్పుడు తిరగచ్చు. షర్ట్ ఏమోషనల్ డ్యామేజ్ అట్లా ఉంటుంది. కెమెరాలో మాట్లాడకూడదు అట్లాంటివన్నీ. మన నోటితో ఎక్కువ కాబట్టి తప్పలేదు, మాట్లాడతాం మనం. ఓకే నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. అంతా కుదురుగా అయ్యే పని కావు. ఢిల్లీలో అండర్ గ్రౌండ్ స్టార్ట్స్ రోడ్స్ ఇన్ ఢిల్లీ. తాయి అనుకున్న రోడ్ల మీద అందుకే మన దగ్గర ఇట్లా ఉన్నాయి. నాకు తెలిసి చండీగఢ్ కూడా ఉంటాయి. చండీగఢ్లో టనల్స్ ఉంటాయి, బట్ రోడ్ బాగుంటాయి. ఇది ఢిల్లీ. చాలా పెద్ద 1 కిలోమీటర్ ఉందండి టనల్. 1 కిలోమీటర్.